గ్రామానికి చివర ఉన్న నల్లమట్టి రోడ్డును దాటితే ఎవరు నివసించని ఒక పాడుబడ్డ ఇల్లు కనిపిస్తుంది. పగలు చూస్తే అది సాధారణంగా కనిపించినా రాత్రి అయ్యేసరికి ఆ ఇంటి చుట్టూ గాలి కూడా నడవదు. ఆ ఇంటి గురించి గ్రామంలో ఎవరు బహిరంగంగా మాట్లాడరు, కానీ ప్రతి ఒక్కరి మనసులో ఒకే భయం ఉంటుంది. ఆ ఇంట్లో ఒకప్పుడు ఒక కుటుంబం ఉండేది. తల్లిదండ్రులు, 2 పిల్లలు. వాళ్ళు ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు. ఒక రాత్రి గ్రామం నిద్రలో ఉండగా ఆ ఇంటి నుంచి అరుపులు వచ్చాయి. ఉదయం వెళ్ళి చూసేసరికి తలుపు లోపల నుంచే తాళం వేసి ఉండగా ఇంట్లో 4 చనిపోయి ఉన్నారు. శవాలపై గాయాలు లేవు, కానీ కళ్ళు మాత్రం పూర్తిగా తెరిచి ఉన్నాయి. ఆ రోజు నుంచి ఆ ఇల్లు మూసివేయబడింది. ఏళ్లు గడిచాయి. గ్రామానికి కొత్తగా వచ్చిన ఒక యువకుడు ఆ ఇంట్లో ఉండటానికి నిర్ణయించుకున్నాడు. గ్రామస్తులు అడ్డుకున్నా అతను నవ్వుతూ భయపడాల్సిందేమీ లేదన్నాడు. మొదటి రాత్రి అతను పడుకున్నప్పుడు అర్ధరాత్రి దాటాక ఇంట్లో అడుగుల శబ్దం వినిపించింది. ఎవరో మెల్లగా నడుస్తున్నట్టు, కానీ నేలపై అడుగులు పడడం లేదు. అతను లేచి చూసేసరికి ఇల్లు ఖాళీగానే ఉంది. మళ్ళీ పడుకున్నాడు. కొద్దిసేపటికి గోడల మీద నీటి మచ్చలు కనిపించాయి. అవి నెమ్మదిగా పైనుంచి కిందికి జారుతున్నట్లు అనిపించాయి. ఇంట్లో ఎక్కడా నీరు లేకపోయినా నేల తడిగా మారింది. అతను భయపడుతూ బయటికి వెళ్ళాలని ప్రయత్నించాడు, కానీ తలుపు తెరవలేదు. లోపల నుంచే ఎవరో తలుపు మూసినట్టు అనిపించింది. 2వ రాత్రి అతను అద్దం ముందు నిల్చున్నప్పుడు తన వెనుక ఎవరో ఉన్నట్టు అద్దంలో కనిపించింది. తిరిగి చూసేసరికి ఎవరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూసినప్పుడు తన ముఖం కాకుండా ఒక వేరే ముఖం కనిపించింది. అతను వెనక్కి పడిపోయాడు. అద్దం పగిలిపోయింది. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. ఆ రాత్రి యువకుడు ఊరిని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత వెంటనే ఇంట్లో లైట్లు ఆరిపోయాయి. గోడల మీద నీడలు కదలడం మొదలుపెట్టాయి. ఒక్కొక్క గది తలుపు తనంతట తానే మూసుకుపోయింది. అతని చెవుల్లో ఎవరో పేరు పిలిచినట్టు అనిపించింది. వెనక్కి తిరిగేసరికి ఆ ఇంట్లో చనిపోయిన కుటుంబం మొత్తం అతని ముందు నిలబడి ఉంది. వాళ్ళ ముఖంలో భయం లేదు, బాధ లేదు, కేవలం ఖాళీగా ఉన్న చూపు మాత్రమే. నేలపై నీరు పెరుగుతూ అతని కాళ్ళను ముంచేసింది. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అతను అరవాలని ప్రయత్నించాడు, కానీ గొంతు పనిచేయలేదు. ఉదయం గ్రామస్తులు ఆ ఇంటి తలుపు తెరిచారు. లోపల అతను నేలపై పడి ఉన్నాడు. కళ్ళు తెరిచి ఉన్నాయి, నోరు తెరిచి ఉంది. గోడల మీద నీటి మచ్చలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ రోజు నుంచి ఆ ఇంటి దగ్గర వెళ్లే వాళ్ళు మరింత తగ్గిపోయారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఇక ఒక్క కుటుంబం కాదు, ఆ ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి భయం అక్కడే మిగిలిపోతుందని గ్రామం నమ్ముతుంది. ఇప్పటికీ రాత్రి దాటాక ఆ ఇంటి ముందు వెళ్తే కిటికీల్లో కొత్త కొత్త ముఖాలు కనిపిస్తాయి. అవి అరవవు, కదలవు, కేవలం చూస్తూ ఉంటాయి. చూసేవాళ్ళు మాత్రం ఆ చూపు నుంచి ఎప్పటికీ బయటపడలేరు.